చూడండి సార్ రూల్స్. ఫస్ట్ రూల్ ఏంటంటే సార్, లాంగెస్ట్ కార్బన్ చైన్ని మనం సెలెక్ట్ చేసుకోవాలి సార్. లాంగెస్ట్ కార్బన్ చైన్ని, దీన్నే పేరెంట్ చైన్ అని కూడా అంటాం సార్. ఏమని అంటాం సార్? పేరెంట్ చైన్. ఓకే, అయితే లాంగెస్ట్ కార్బన్ చైన్ ఏంటి సార్ అంటే, ఇప్పుడు ఇది కదా సార్ మనం తీసుకున్న కాంపౌండ్. ఈ కాంపౌండ్లో ఓకేనా మనం కార్బన్స్ ఎన్ని ఉన్నాయి లెక్క పెట్టుకుందాం సార్. 1 2 3 ఇలా వెళ్తే ఎంత వచ్చిందమ్మా? 3. ఇటువైపు వద్దాం. 1 2 3 4 5 6 7 8. స్ట్రైట్గా పోతే ఎన్ని వచ్చాయి? 8 వచ్చినాయి. ఇక్కడ దిగిపోదాం సార్. 1 2 3 4 5 6 7 అంతేనా? ఇటువైపు వస్తే 7 వచ్చినాయి, ఇటువైపు వస్తే 8 వచ్చినాయి, ఇటువైపు వస్తే 3 వచ్చినాయి అంతేనా? సరే, ఇటు నుంచి ఇటు లెక్క పెట్టినా 8 కదా సార్ వస్తాయి. ఇటు నుంచి ఇటు వద్దాం సార్. పోనీ 1 2 3 4 5 6 వచ్చినాయి అంతేనా? ఇలా మనం కౌంట్ చేసుకున్నప్పుడు ఒక స్ట్రైట్ చైన్లో కానీ మనం తీసుకున్న కార్బన్ చైన్లో ఎక్కువ కార్బన్స్ ఉండాలి సార్. దాన్ని లాంగెస్ట్ కార్బన్ చైన్ అంటాం. ఇప్పుడు మనం ఏ కార్బన్ చైన్ తీసుకోవాలి సార్? 8. మోర్ నెంబర్ అదే కదా సార్. సో మనం దానిని తీసుకుందాం సార్. ఓకేనా? సెకండ్ వన్, మనం తీసుకున్న కార్బన్ చైన్లో లాంగెస్ట్ కార్బన్ చైన్ అయిపోయిన తర్వాత మనం ఏం ఫాలో అవ్వాలి సార్ అంటే, సబ్స్టిట్యూయెంట్స్ ఏవైనా ఉన్నాయా చూసుకోవాలి సార్. ఓకేనా? బ్రాంచెస్ ఏమైనా ఉన్నాయా, సబ్స్టిట్యూయెంట్స్ లేదా బ్రాంచెస్ ఏమైనా ఉన్నాయా. ఓకేనా? ఇక్కడ చూడండి సార్, దీనికి ఇదొక బ్రాంచు, ఇదొక బ్రాంచు అంతేనా? ఇదొక బ్రాంచు, ఇదొక బ్రాంచు. బ్రాంచెస్ ఉన్నాయి కదా సార్. సెకండ్ చేయాల్సిన పని బ్రాంచెస్ ఉన్నాయా లేదా చెక్ చేసుకోవాలి సార్. థర్డ్, ఫంక్షనల్ గ్రూప్స్ ఏవైనా ఉన్నాయా అని చూసుకోవాలి సార్. ఓకేనా? ఫంక్షనల్ గ్రూప్స్ ఏవైనా ఉన్నాయా అని చూసుకోవాలి. ఏమైనా ఫంక్షనల్ గ్రూప్, ఇక్కడ ఫంక్షనల్ గ్రూప్ ఏం లేదు కదా సార్. సరే, నేను ఇక్కడ ఏం చేస్తానంటే ఒక ఫంక్షనల్ గ్రూప్ని యాడ్ చేస్తాను సార్. CH2ని యాడ్ చేశాను. ఓకేనా? CH2ని యాడ్ చేశాను. ఇప్పుడు ఇందులో ఫంక్షనల్ గ్రూప్ ఉంది కదా సార్, ఇదే ఫంక్షనల్ గ్రూప్. CH2 అనేది ఫంక్షనల్ గ్రూప్. నెక్స్ట్ చేయాల్సిన పని ఏంటి సార్ అంటే, ఇప్పుడు మనకి ఇంకో విషయం ఏంటంటే, ఫంక్షనల్ గ్రూప్ కాకుండా ఇది కాకుండా మనకి ఒకే కాంపౌండ్లో డబుల్ బాండు ట్రిపుల్ బాండు రెండు ఒకేసారి ఇచ్చాడు అనుకోండి సార్. డబుల్ బాండు ట్రిపుల్ బాండు రెండు ఒకేసారి ఇచ్చాడు అనుకోండి సార్. అప్పుడు మనం మోర్ ప్రియారిటీ దేనికి ఇవ్వాలి సార్ అంటే, డబుల్ బాండ్కి ఇవ్వాలి సార్. ఓకేనా? మోర్ ప్రియారిటీ డబుల్ బాండ్కి ఇవ్వాలి, ట్రిపుల్ బాండ్కి తక్కువ ప్రియారిటీ ఇస్తామమ్మా. ఓకేనా? నెక్స్ట్ ఇంకో రూల్, ఫిఫ్త్ వన్. నెక్స్ట్ ఏం చేయాలి సార్ అంటే, నెంబరింగ్ స్టార్ట్ చేయాలి సార్. ఓకేనా? నెంబరింగ్ స్టార్ట్ చేయాలి. అది ఎలా ఉండాలి సార్ అంటే, లీస్ట్ సమ్ రూల్ ఫాలో అవ్వాలి సార్. ఏం ఫాలో అవ్వమ్మా? లీస్ట్ సమ్ రూల్. లీస్ట్ సమ్ రూల్ అంటే అర్థం ఏంటి సార్ అంటే, ఇప్పుడు ఒకవేళ ఈ ఫంక్షనల్ గ్రూప్ లేదని అనుకోండి సార్. ఈ ఫంక్షనల్ గ్రూప్ లేదని అనుకోండి. ఫర్ ఎగ్జాంపుల్ నేనేం చేస్తానంటే, నెంబరింగ్ ఈ ఫంక్షనల్ గ్రూప్ లేదని అనుకున్నావు సార్. ఓకేనా? తీసేసాను నేను. ఇప్పుడు నెంబరింగ్ నేను ఇటువైపు నుంచి ఇస్తాను సార్. ఏం చేశాను సార్? ఇటువైపు నుంచి 1 2 3 4 5 6 7 8. ఇప్పుడు బ్రాంచెస్ అనేవి ఏ పొజిషన్ దగ్గర వచ్చాయి చూడండి సార్. 4th పొజిషన్ దగ్గర ఒకటి, 7th పొజిషన్ దగ్గర ఒకటి, 4th పొజిషన్ దగ్గర ఒకటి, 7th పొజిషన్ దగ్గర ఒకటి. నేనేం చేశానంటే ఇటు నుంచి ఇస్తాను సార్. 1 2 3 4 5 6 7 8. ఓకే, ఇప్పుడు ఏ పొజిషన్ దగ్గర వచ్చాయి చూడండి అమ్మా. 2nd పొజిషన్ దగ్గర, 5th పొజిషన్ దగ్గర వచ్చింది అంతేనా. ఇప్పుడు మనకి రూల్ ఏంటమ్మా? లీస్ట్ సమ్ రూల్. అంటే ఇప్పుడు రెండు బ్రాంచెస్ ఉన్నాయి కాబట్టి తక్కువ నెంబర్స్ దేనికి వస్తాయో, సమ్మేషన్ అనేది తక్కువ నెంబర్ దేనికి వస్తుందో ఆ రూల్ని, ఆ నెంబరింగ్ని మనం ఫాలో అవ్వాలి సార్. ఇప్పుడు దేనికి వచ్చింది సార్? 7. అంటే 2nd పొజిషన్ దగ్గర ఉన్నదానికి 5th పొజిషన్ దగ్గర ఉన్నదాన్ని మనం నెంబరింగ్ ఇవ్వాలి సార్. ఓకే, సరే ఇలా ఇచ్చాం. ఒకవేళ మన దాంట్లో ఫంక్షనల్ గ్రూప్ కానీ ఉన్నట్లయితే, ఒకవేళ మన దగ్గర ఫంక్షనల్ గ్రూప్ ఉన్నట్లయితే మనం
దేనికి ప్రియారిటీ ఇవ్వాలి సార్ అంటే ఫంక్షనల్ గ్రూప్కే ఫస్ట్ ప్రియారిటీ ఇవ్వాలమ్మా. అప్పుడు మనం లీస్ట్ సమ్ రూల్ని మనం ఒబే చేయాల్సిన పని ఏమీ లేదు. ఓన్లీ ఫంక్షనల్ గ్రూప్ ఏదైతే ఉందో దానికి 1 నుంచి నెంబరింగ్ ఇచ్చేసుకోవడమే. ఓకేనా? అది నెక్స్ట్ అది చేసాం కదా. 6th రూల్. ఇప్పుడు ఒకవేళ డబుల్ బాండ్ కానీ ట్రిపుల్ బాండ్ కానీ, ఫర్ ఎగ్జాంపుల్ ట్రిపుల్ బాండ్ ఇక్కడ స్టార్ట్ అయ్యింది అనుకోండి సార్. ఓకేనా? డబుల్ బాండ్ ఇక్కడ ఉందనుకోండి సార్. ట్రిపుల్ బాండ్ ఇక్కడ స్టార్ట్ అయింది, డబుల్ బాండ్ ఇక్కడ ఉందనుకోండి సార్. అప్పుడు దేనికి ప్రియారిటీ ఇవ్వాలి సార్ అంటే అప్పుడు ట్రిపుల్ బాండ్కి ప్రియారిటీ ఇస్తాం సార్. ఓకేనా? టెర్మినల్ పొజిషన్లో ట్రిపుల్ బాండ్ ఒకవేళ ఉంటే, ఓకేనా, టెర్మినల్ పొజిషన్లో ట్రిపుల్ బాండ్ ఉన్నట్లయితే ఫస్ట్ ప్రియారిటీ దానికే ఇస్తామమ్మా, ఒకవేళ ఫంక్షనల్ గ్రూప్ లేనట్లయితే. ఓకేనా? టెర్మినల్లో ట్రిపుల్ బాండ్ ఉందనుకోండి సార్, ఫస్ట్ ఫంక్షనల్ గ్రూప్ ప్రియారిటీ ఆర్డర్ ట్రిపుల్ బాండ్కి ఇస్తాం, డబుల్ బాండ్కి ఇవ్వం. ఓకేనా? నెక్స్ట్ ఇంకో రూల్ ఏంటి, బ్రాంచెస్ అనేవి సిమిలర్ బ్రాంచెస్ అయిపోయాయి అనుకోండి సార్. బ్రాంచెస్ అనేవి సిమిలర్ బ్రాంచెస్, దట్ మీన్స్ 2 గ్రూప్స్ ఇలాంటివే ఉన్నాయనుకోండి సార్. ఓకేనా? ఎక్స్ ఇది ఎక్సే అనుకున్నాం, 2 సిమిలర్ గ్రూప్స్ ఉన్నాయనుకోండి సార్. అప్పుడు 2 సిమిలర్గా ఉంటే వాటిని డై అని చదవాలి సార్, 3 ఉంటే ట్రై అని చదువుతాం సార్, 4 ఉంటే టెట్రా అని చదువుతాం సార్. ఓకేనా? ఇలా మనం నేమింగ్ ఇస్తాం సార్. ఫర్ ఎగ్జాంపుల్ 2 క్లోరిన్స్ ఉన్నాయనుకోండి సార్, డైక్లోరో అంటాం. 3 క్లోరిన్స్ ఉన్నాయనుకోండి సార్, ట్రైక్లోరో అంటాం. 4 క్లోరిన్స్ ఉంటే ఏమంటామమ్మా, టెట్రాక్లోరో అంటాం సార్. ఓకేనా? నెక్స్ట్ వచ్చేసరికి 8th రూల్, ఆల్ఫాబెటికల్ ఆర్డర్ ఫాలో అవ్వాలి సార్. ఏ ఫాలో అవ్వాలి సార్? ఆల్ఫాబెటికల్ ఆర్డర్ అనేది ఫాలో అవ్వాలి సార్. ఓకేనా? ఆల్ఫాబెటికల్ ఆర్డర్ అనేది ఫాలో అవ్వాలి. అయితే నెక్స్ట్ 9th వన్, ఈ 2 రూల్స్ని ఆ రూల్ని కలిపి మనం మాట్లాడుకుందాం సార్. ఫస్ట్ ప్రియారిటీ దేనికి ఇవ్వాలి సార్? ప్రిన్సిపల్ ఫంక్షనల్ గ్రూప్కి ఇవ్వాలి సార్. దేనికి ఇవ్వాలి సార్? ప్రిన్సిపల్ ఫంక్షనల్ గ్రూప్కి. తర్వాత దేనికి ఇవ్వాలి సార్? డబుల్ బాండ్కి. తర్వాత దేనికి ఇవ్వాలి సార్? ట్రిపుల్ బాండ్కి. ఇది గుర్తుపెట్టుకోండమ్మా, మర్చిపోవద్దు. ఓకేనా? నెక్స్ట్ 10th వన్. ఓకే, ఒకవేళ ఫంక్షనల్ గ్రూప్ వచ్చినట్లయితే అప్పుడు ప్రైమరీ సఫిక్స్కి సెకండరీ సఫిక్స్ అనేది యాడ్ చేసినప్పుడు ఏం చేయాలి సార్? ఈ అనేది ప్రైమరీ సఫిక్స్లో ఉన్న ఈని తీసేసి, ఓకేనా, రిమూవ్ చేసేసి, ఓకేనా, సెకండరీ సఫిక్స్ని యాడ్ చేయాలి. ఓకే, అంతే. ఈ రూల్స్ ఇలా ఫాలో అయితే మనం నామినిక్లేచర్ వచ్చేసినట్టే సార్. ఓకేనా? నామినిక్లేచర్ వచ్చేసినట్టే. ఇప్పుడు మనం కొన్ని కాంపౌండ్స్ తీసుకుందాం, ఆ కాంపౌండ్స్కి నేమింగ్ రాద్దాం, అలాగే నేమ్ ఇచ్చినప్పుడు కాంపౌండ్ రాద్దాం. అవన్నీ మనం ఇప్పుడు మాట్లాడుకుందాం సార్. ఓకేనా? మరొకసారి రూల్స్ అన్నీ ఒకసారి చూసేద్దాం సార్. ఫస్ట్ రూల్ ఏంటి సార్? ఇచ్చిన కాంపౌండ్లో ఫస్ట్ చూడాల్సిన పని లాంగెస్ట్ కార్బన్ చైన్ ఉందా లేదా, అదే ఎంత లాంగెస్ట్ కార్బన్ చైన్ ఉంది, ఎన్ని కార్బన్స్తో ఉంది. ఓకే, అయిపోయింది. నెక్స్ట్ బ్రాంచెస్ ఏమైనా ఉన్నాయా ఐడెంటిఫై చేస్తాం. నెక్స్ట్ ఫంక్షనల్ గ్రూప్ ఏమైనా ఉందా ఐడెంటిఫై చేస్తాం. నెక్స్ట్ డబుల్ బాండ్ ట్రిపుల్ బాండ్ ఉంది, దేనికి ప్రియారిటీ ఇవ్వాలి? టెర్మినల్లో ఉన్నాయా, మిడిల్లో ఉన్నాయా? మిడిల్లో ఉంటే డబుల్ బాండ్కి ఎక్కువ ప్రియారిటీ ఇస్తాం, ట్రిపుల్ బాండ్కి తక్కువ ప్రియారిటీ ఇస్తాం. ఒకవేళ టెర్మినల్లో ట్రిపుల్ బాండ్ ఉండి మిడిల్లో డబుల్ బాండ్ ఉంటే ట్రిపుల్ బాండ్కే ఫస్ట్ ప్రియారిటీ ఇచ్చేస్తాం. అయిపోయింది. నెక్స్ట్ నెంబరింగ్ రూల్ ఇస్తాం. నెంబరింగ్ ఇచ్చినప్పుడు ఏం ఫాలో అవ్వాలి? లీస్ట్ సమ్ రూల్ ఫాలో అవ్వాలి, చేస్తాం. నెక్స్ట్ ఒకవేళ మనకి ఇచ్చిన బ్రాంచెస్ అనేవి 2 కానీ సిమిలర్గా ఉంటే డై అంటాం, 3 ఉంటే ట్రై, 4 ఉంటే టెట్రా. అయిపోయింది. ఇప్పుడు బ్రాంచెస్కి నేమింగ్ ఇవ్వాలి. నేమింగ్ ఇచ్చినప్పుడు ఏం చేస్తాం? ఆల్ఫాబెటికల్ ఆర్డర్ ఫాలో అవుతాం. ఓకేనా? నెక్స్ట్ ఇంపార్టెంట్ ఏంటంటే ఫంక్షనల్ గ్రూప్కి ఫస్ట్ ప్రియారిటీ ఇవ్వాలి, తర్వాత డబుల్ బాండ్, తర్వాత ట్రిపుల్ బాండ్. అయితే మనకి ఒకవేళ ఫంక్షనల్ గ్రూప్ ఉన్నట్లయితే ప్రైమరీ సఫిక్స్లో ఉన్న ఈని తీసేసి, ప్రైమరీ సఫిక్స్ చివరిలో ఉన్న ఈని తీసేసి సెకండరీ సఫిక్స్లోని యాడ్ చేసేయడమే. ఓకేనా? ఇవి రూల్స్ ఆఫ్ ది ఐయుపాక్ నామినిక్లేచర్. ఓకేనా? నెక్స్ట్ చూడండి సార్, ఇప్పుడు నేను ఇది ఒక కాంపౌండ్ తీసుకున్నాను, దీనికి నేమింగ్ ఇవ్వాలి. ఫస్ట్ రూల్ ఏంటి సార్? లాంగెస్ట్ కార్బన్ చైన్ వెతుక్కోవాలి. 1 2 3 కార్బన్లు ఉన్నాయి. 3 కార్బన్లు ఉంటే ఏమని రాస్తామమ్మా? ప్రోప్ అంతేనా? కార్బన్కి కార్బన్కి మధ్య ఏ బాండ్ ఉందమ్మా? సింగిల్ బాండ్. సింగిల్ బాండ్ ఉంటే ఏమంటామమ్మా? ఏను. అంతే, ప్రోపేన్. అయిపోయింది. నెక్స్ట్ దీనికి వద్దాం సార్. ఎన్ని కార్బన్స్ ఉన్నాయమ్మా? 1 2 3 4. అయితే లాంగెస్ట్ కార్బన్ చైన్ ఏది తీసుకోవాలమ్మా?
ఇటు నుంచి అయినా 3A, ఇటు నుంచి అయినా 3A, ఇలాగొచ్చినా 3A, అంతేనా. నెక్స్ట్ నెంబరింగ్ ఇవ్వాలి కదా సార్. నెంబరింగ్ ఇచ్చినప్పుడు 1 2 3, అంతేనా. బ్రాంచ్ ఏ పొజిషన్లో ఉంది సార్? సెకండ్ పొజిషన్. సెకండ్ బ్రాంచెస్ని ఎప్పుడు ఎందులో రాయాలి సార్? ప్రిఫిక్స్లో కదా రాయాలి. 2. బ్రాంచ్లో ఎన్ని కార్బన్స్ ఉన్నాయమ్మా? ఒక కార్బన్ ఉంది. ఒక కార్బన్ ఉంటే ఏమని రాయాలమ్మా? మీత్. ఇందాక ఒకసారి మాట్లాడడం చూడండి. ఆర్ అనేది తీసుకున్నప్పుడు, ఒక గ్రూప్ అనేది ఆర్ తీసుకున్నప్పుడే ప్రిఫిక్స్లో రాసినప్పుడు ఆల్కైల్ అని రాయాలని చెప్పాను కదా సార్. ఐల్ అనే ఓడ్ యాడ్ చేయాలని చెప్పాను కదా సార్. ఐల్, ఓకేనా. ఒక కార్బన్ ఉంది కాబట్టి మీత్, ఆల్కైల్ గ్రూప్ కాబట్టి ఐల్ అని యాడ్ చేసాం సార్. అయిపోయింది కదా. బ్రాంచెస్ ఏం అయిపోయాయి, నెంబరింగ్ అయిపోయింది. ఇంకేమైనా ఉన్నాయి సార్? కార్బన్కి కార్బన్కి మధ్య సింగిల్ బాండ్ ఉంది. ఓడ్ రూట్ ప్రకారం ఏమని రాయాలమ్మా? ఎన్ని కార్బన్స్ ఉన్నాయి మొత్తం లాంగెస్ట్ కార్బన్ చైన్లో? 3 కార్బన్లు ఉన్నాయి. 3 కార్బన్లు ఉంటే ఏమని రాయాలి సార్? ప్రోప్ అని రాయాలి. కార్బన్కి కార్బన్కి మధ్య సింగిల్ బాండే కదా, ఏను. అంతే, అయిపోయింది. దీని పేరేంటి సార్? 2-మెథైల్ ప్రోపేన్. దీనికి వచ్చేద్దాం సార్. ఇందులో లాంగెస్ట్ కార్బన్ చైన్ కదా సార్ వెతుక్కోవాలి. 1 2 3 4 5, అంతేనా. 5 కార్బన్స్ ఉన్నాయి. ఇంకెక్కడ కార్బన్స్ లేవు కదా సార్. ఇదే లాంగెస్ట్ కార్బన్ చైన్ అయిపోద్ది. ఓకే, అయిపోయింది. నెక్స్ట్ బ్రాంచెస్ ఏమైనా ఉన్నాయంటే ఉన్నాయి. ఫ్లోరిన్ అనేది బ్రాంచ్ కింద ఉంది. అయితే నెక్స్ట్ నెంబరింగ్ ఇవ్వాలి. 1 2 3 4 5, ఇటు నుంచి అయినా అటు నుంచి అయినా 3 కదా సార్ వస్తుంది. అయిపోయింది. నెక్స్ట్ దీన్ని ఏం చేయాలి సార్? ప్రిఫిక్స్లో రాయాలి. ఫ్లోరిన్ హాలోజన్స్ కదా సార్. హాలోజన్స్ ప్రిఫిక్స్లో రాసినప్పుడు ఏమని రాయాలమ్మా? హాలో అని రాయాలి కదా. ఇది ఏంటి సార్? ఫ్లోరిన్ కాబట్టి ఏమని రాయాలమ్మా? ఫ్లోరో అని రాయాలి. ఏ పొజిషన్లో ఉందమ్మా? 3rd పొజిషన్లో ఉంది. ఫ్లోరో. అయిపోయింది కదా. బ్రాంచెస్ అన్ని ప్రిఫిక్స్లు అన్నీ అయిపోయినట్టే కదమ్మా. ఇకపోతే ఓడ్ రూట్కి రావాలి. ఓడ్ రూట్ అంటే ఏంటి సార్? లాంగెస్ట్ కార్బన్ చైన్. లాంగెస్ట్ కార్బన్ చైన్ ఎన్ని కార్బన్స్ ఉన్నాయి సార్? 5 కార్బన్స్. 5 కార్బన్స్ ఉంటే ఏమని అనాలమ్మా? పెంట్ కదా, పెంట్. కార్బన్కి కార్బన్కి మధ్య సింగిల్ బాండ్సే కదా ఉన్నాయి. అప్పుడు ఏమని రాయాలమ్మా? పెంటేను. అంతే సార్, దాని పేరు. సింపుల్, ఓకేనా. నెక్స్ట్ దీనికి వచ్చేయండి సార్. ఇందులో ఎన్ని కార్బన్స్ ఉన్నాయో లెక్క పెట్టుకుందాం. 1 2 3 4, స్ట్రైట్గా పోతే 4 వచ్చినాయి. ఇలా పైకి ఎక్కిపోతే 3 వచ్చినాయి. కిందకి దిగిపోతే 4 వచ్చినాయి. ఏదైనా 4 కదా, 4. అయిపోయింది. నెక్స్ట్ ఏం చేయాలి సార్? బ్రాంచెస్ ఐడెంటిఫై చేయాలి కదా. 2 బ్రాంచ్లు ఉన్నాయి. బ్రాంచెస్ ఉన్నాయి సరే. నెక్స్ట్ ఏం చేయాలి సార్? నెంబరింగ్ ఇవ్వాలి. నెంబరింగ్ 1 2 3 4. ఏ పొజిషన్లో వచ్చింది సార్? 2 పొజిషన్లోని, 3 పొజిషన్లోని, 5. ఇటు నుంచి ఇచ్చిన 1 2 3, 2 అదే. నెక్స్ట్ 2 గ్రూప్ బ్రాంచెస్ కూడా సిమిలర్గా ఉన్నాయి కదా సార్. 2 బ్రాంచెస్ సిమిలర్గా ఉంటే ఏమని రాయాలమ్మా? డై అని రాయాలి. ఓకే, అయిపోయింది. నెక్స్ట్ బ్రాంచ్లో ఎన్ని కార్బన్స్? దానికి నేమ్ ఇవ్వాలి కదా. బ్రాంచ్లో ఎన్ని కార్బన్స్ ఉన్నాయమ్మా? 1 కార్బన్ ఉంది. 1 కార్బన్ ఉంటే ఏమని రాయాలమ్మా? మీత్. నెక్స్ట్ ఆల్కైల్ గ్రూప్ బ్రాంచ్గా ఉంటే ఏమని రాయాలమ్మా? చివరిలో ఐల్ అని యాడ్ చేయాలి. ఓకే, ప్రిఫిక్స్కి రాయాలి కదా. 2, 3 పొజిషన్లో ఉన్నాయి. ఏమున్నాయి? డై కదా, 2 ఉన్నాయి. ఏవేమి? మీత్. మీత్. చివరిలో ఏమైనా యాడ్ చేయాలి? ఐల్ అని యాడ్ చేయాలి. అయిపోయింది. ప్రిఫిక్స్లు అంతా అయిపోయింది. నెక్స్ట్ ఓడ్ రూట్కి వచ్చేస్తాం. ఓడ్ రూట్కి వచ్చినప్పుడు ఎన్ని ఉన్నాయమ్మా? 4 కార్బన్లు ఉన్నాయి. 4 కార్బన్లు ఉంటే బ్యూట్ అని రాస్తాం. కార్బన్కి కార్బన్కి మధ్య సింగిల్ బాండ్ ఉంది కాబట్టి ఏమని రాయాలమ్మా? ఏనని రాస్తాం. కథం, అయిపోయింది. ఓకే, 2, 3 డైమెథైల్ బ్యూటేన్. దాని పేరేంటి సార్? 2, 3 డైమెథైల్ బ్యూటేన్. నెక్స్ట్ దీనికి వచ్చేద్దాం సార్. ఇందులో ఎన్ని కార్బన్స్ ఉన్నాయి సార్? 1 2 3 4, 4 కార్బన్లు ఉన్నాయి, అంతేనా. ఇప్పుడు ఒక విషయం అబ్జర్వ్ చేయండి సార్. ఇక్కడ CHO ఉంది. CHO అనేది ఏంటి సార్? ఫంక్షనల్ గ్రూప్ కదా. ఫంక్షనల్ గ్రూప్ ఉన్నప్పుడు మనం ఏం చేయాలి సార్? దాని నుంచే స్టార్ట్ చేసేయాలి కదా. అదే లాంగెస్ట్ కార్బన్ చైన్, దాని నుంచే స్టార్ట్ చేస్తాం. ఇప్పుడు నెంబరింగ్ వచ్చేసరికి 1 2 3 4, 3rd పొజిషన్లో కదా క్లోరిన్ ఉంది. అప్పుడు ఏమని రాయాలమ్మా? ప్రిఫిక్స్లో 3 క్లోరో కదా, హాలో కదా సార్. ఓకేనా, 3 క్లోరో. నెక్స్ట్ ఓడ్ రూట్కి వచ్చేసరికి ఎన్ని కార్బన్ ఉన్నాయమ్మా? 4 బ్యూట్, అంతేనా. కార్బన్కి కార్బన్కి మధ్య సింగిల్ బాండే కదా, ఏనని రాయాలి. కానీ ఇది సెకండరీ సఫిక్స్ కదా. CHO అనేది సెకండరీ సఫిక్స్ వచ్చేసరికి ఏం రాయాలమ్మా? జనరల్గా అయితే ఏనని రాస్తాం కార్బన్కి కార్బన్. కానీ సెకండరీ సఫిక్స్ యాడ్ చేయాలంటే ఏం చేయాలమ్మా? చివరిలో ఉన్న ఈని తీసేసి CHOకి ఏంటమ్మా? ఆల్ అని యాడ్ చేస్తాం. ఇది నామినిక్లేచర్. ఓకేనా, 3 క్లోరో బ్యూటనాల్. ఓకేనా. నెక్స్ట్ దీనికి వచ్చి అర్థమవుతుంది కదా సార్.
ఇంకేమైనా డౌట్స్ ఉన్నాయా? నెక్స్ట్ ఈ కాంపౌండ్ చూడండి సార్. ఇందులో ఎన్ని కార్బన్స్ ఉన్నాయి సార్? 1 2 3 4 5 అంతేనా? 5 కార్బన్స్. సి డబుల్ బాండ్ ఓహెచ్. ఓకేనా? ఇదేంటి సార్? ఇది ఫంక్షనల్ గ్రూప్ కదా. సో ఇక్కడ నుంచి స్టార్ట్ చేసేయాలి. 1 2 3 4 5. ఏ పొజిషన్లో ఉందమ్మా? థర్డ్ పొజిషన్, ఫోర్త్ పొజిషన్. రెండు సిమిలర్ కదా. సిమిలర్గా ఉంటే ఏమని రాయాలమ్మా? రెండు సిమిలర్ అయితే డై అని రాయాలి కదా సార్. డై అని రాయాలి. ఏ పొజిషన్లో ఉన్నాయి సార్? 3, 4 డై. క్లోరిన్స్ ఉంటే ఏమని రాయాలమ్మా? ప్రిఫిక్స్లో హాలో కదా. హాలో అంటే ఏంటి సార్? క్లోరో. ఓకే. నెక్స్ట్ ఓడ్ రూట్ రాయాలి. ఓడ్ రూట్లో ఎన్ని కార్బన్స్ ఉన్నాయి సార్? 5 కార్బన్స్. 5 ఉంటే ఏంటి సార్? పెంట్. నెక్స్ట్ అన్ని సింగిల్ బాండ్సే కదా. సింగిల్ బాండ్స్ అయినప్పుడు ఏమని రాయాలమ్మా? ఏనని రాయాలి. కానీ COOH కార్బాక్సిలిక్ యాసిడ్ ఉన్నప్పుడు ఏమని రాయాలమ్మా? సెకండరీ సఫిక్స్ ఓయిక్ యాసిడ్ అని యాడ్ చేయాలి కదా. ఓయిక్ యాసిడ్ అని యాడ్ చేయాలంటే ఈ ఏన్లో ఉన్న ఈని తీసేసి ఇక్కడ ఏం యాడ్ చేయాలమ్మా? ఓయిక్ యాసిడ్ అని యాడ్ చేస్తామమ్మా. అంతే. దీని పేరు ఏంటి సార్? ఫైనల్గా 3, 4 డైక్లోరో పెంటనోయిక్ యాసిడ్. అంతే సార్. నెక్స్ట్ వచ్చేద్దాం. ఓకేనా? ఇది అర్థమైంది కదా. నెక్స్ట్ దీనికి వచ్చేయండి సార్. ఇక్కడ చూడండి సార్, ఎన్ని కార్బన్స్ ఉన్నాయి సార్? 1 2 3 4 5 6. 6 కార్బన్లు ఉన్నాయి. అదే కదా ఓడ్ రూట్. అయిపోయింది. సరే. నెక్స్ట్ ఇక్కడ ట్రిపుల్ బాండ్ ఉంది, ఇక్కడ డబుల్ బాండ్ ఉంది. దేనికి ప్రియారిటీ ఇస్తాం? డబుల్ బాండ్కి కదా. అంతేనా? కాదు సార్, ట్రిపుల్ బాండ్ టెర్మినల్ పొజిషన్లో ఉంది కదా సార్. అప్పుడు ట్రిపుల్ బాండ్నే మనం ప్రియారిటైజ్ చేస్తాం సార్. ఏ పొజిషన్లో ఉంది? దీని నుంచే స్టార్ట్ చేయాలి. 1 2 3 4 5 6. ఓకేనా? ఇప్పుడు ఏమని రాయాలమ్మా? ఎన్ని కార్బన్లు ఉన్నాయి? 6 కార్బన్స్ ఉన్నాయి. 6 కార్బన్స్ ఉంటే ఏమని రాయాలమ్మా? హెక్స్. అంతేనా? 6 కార్బన్స్ ఉంటే హెక్స్. ఫస్ట్ పొజిషన్లో ఏముందమ్మా? 1 ఐన్. అంతేనా? సెకండ్ ఏ పొజిషన్లో స్టార్ట్ అయింది? ఫోర్త్ పొజిషన్. ఫోర్త్ పొజిషన్లో ఏముందమ్మా? 4 ఈన్. అంతేనా? అంతే సార్. హెక్స్ 1 ఐన్ 4 ఈన్ సార్. అంతే దాని పేరు. ఓకే. నెక్స్ట్ వచ్చేసరికి ఇక్కడ చూద్దాం సార్ ఈ కాంపౌండ్. ఓకేనా? ఇందులో చూడండి సార్, COOH కార్బాక్సిలిక్ యాసిడ్ ఉంది, C డబుల్ బాండ్ O కీటో గ్రూప్ ఉంది, OH ఆల్కహాల్ ఉంది. ఇందులో ఎన్ని ఫంక్షనల్ గ్రూపులు ఉన్నాయి సార్? 3 ఫంక్షనల్ గ్రూపులు ఇచ్చాడు. అప్పుడు మనం ఏం చేయాలి సార్? ప్రియారిటీ ఆర్డర్ని గుర్తు చేసుకోవాలి. ప్రియారిటీ ఆర్డర్లో ఫస్ట్ ప్రియారిటీ దేనికి ఇస్తాం సార్? కార్బాక్సిలిక్ యాసిడ్స్కి ఇస్తాం. తర్వాత ప్రియారిటీ దేనికి ఇస్తాం సార్? కీటోన్కి ఇస్తాం. తర్వాత ప్రియారిటీ ఆర్డర్ దేనికి ఇస్తాం సార్? OH ఆల్కహాల్కి ఇస్తాం. అయితే ఫస్ట్ ప్రియారిటీ ఆర్డర్కి మాత్రమే సఫిక్స్లో రాస్తాం. మిగతా 2 ఎందులో రాస్తాం సార్? ప్రిఫిక్స్లో రాసేస్తాం. అప్పుడు ప్రిఫిక్స్లో కీటోన్కి ఏ పదం వస్తుంది, OH ఆల్కహాల్కి ఏ పదం వస్తుందో మనకు తెలియాలి సార్. ఓకేనా? అవి మాట్లాడదాం. ఇప్పుడు నెంబరింగ్ ఇస్తే ఏంటి సార్? 1 2 3 4 5 6. ఫోర్త్ పొజిషన్లో ఏమో కీటోన్ ఉంది, ఫిఫ్త్ పొజిషన్లో ఏమో హైడ్రాక్సీ OH ఆల్కహాల్ గ్రూప్ ఉంది. అయితే ఇప్పుడు ఈ 2 పేర్లని మనం ప్రిఫిక్స్లో రాయాలి సార్. ఇక్కడ ఒకసారి చూడండి సార్, హెక్స్ 1 ఐన్ 4 ఈన్ అని రాసాం. కానీ మనం ఎలా రాయాలి సార్? ఆల్ఫాబెటికల్ ఆర్డర్లో రాయాలి కదా సార్. ఏం సార్? సారీ అమ్మా. ఇందులో చూడండి సార్, ఫోర్త్ పొజిషన్లో కీటో గ్రూపు, ఫిఫ్త్ పొజిషన్లో ఆల్కహాల్ గ్రూప్ ఉంది. ఇప్పుడు ఈ రెండింటికి మనం ప్రిఫిక్స్లు తెలుసుకోవాలి. కీటో గ్రూప్కి ప్రిఫిక్స్ వచ్చేసరికి ఆక్సో అని రాస్తామమ్మా. ఓకేనా? OH గ్రూప్కి ప్రిఫిక్స్ వచ్చేసరికి హైడ్రాక్సీ అని రాస్తామమ్మా. ఓకేనా? అయితే ఇదేమో ఫోర్త్ పొజిషన్లో ఉంది, ఇది ఫిఫ్త్ పొజిషన్లో ఉంది. ఏది ముందు రాయాలి సార్? హెచ్ ముందు వస్తుందా, ఓ ముందు వస్తుందా? హెచ్. సో 5 హైడ్రాక్సీ. ఓకేనా? నెక్స్ట్ 4 ఆక్సో. ఓకే. నెక్స్ట్ అయిపోయింది కదా, ప్రిఫిక్స్లు అన్నీ అయిపోయాయి కదా సార్. నెక్స్ట్ ఏం చేయాలి సార్? ఓడ్ రూట్. ఓడ్ రూట్లో ఎన్ని కార్బన్స్ ఉన్నాయి సార్? 6 కార్బన్స్. 6 కార్బన్స్ ఉంటే ఏమని రాస్తామమ్మా? హెక్స్. అన్ని సింగిల్ బాండ్సే కదా సార్. అన్ని సింగిల్ బాండ్స్ అయినప్పుడు ఏమని రాస్తామమ్మా? ఏనని యాడ్ చేస్తాం. కానీ ఏన్ ఇది ఏంటి సార్? ఫంక్షనల్ గ్రూప్ కదా. దీనికి COOH ఉంటే దానికి సఫిక్స్ సెకండరీ సఫిక్స్ ఏమిస్తామమ్మా? ఓయిక్ యాసిడ్ అని యాడ్ చేయాలి కదా. ఆ ఈన్ తీసేసి ఓయిక్ యాసిడ్ అని పెట్టేయండి సార్. అంతే. ఫైనల్గా దీని నేమ్ ఏంటి సార్? 5 హైడ్రాక్సీ 4 ఆక్సో హెక్సనోయిక్ యాసిడ్. అంతే, అయిపోయింది. ఓకే.
నెక్స్ట్ దీనికో నేమ్ చూద్దాం సార్. ఇందులో చూడండి సార్ ఎన్ని కార్బన్స్ ఉన్నాయి, 1 2 3 4 5 6. స్ట్రైట్గా పోతే 6 వచ్చినాయి సార్. ఇక్కడ దిగిపోదాం, ఎన్ని వచ్చాయమ్మా 4. ఇక్కడ దిగామనుకోండి సార్ ఎన్ని వస్తాయి 7. ఓకేనా, పైకి వెళ్ళినా 7. కానీ మనకి ఎన్ని వచ్చాయమ్మా స్ట్రైట్గా పోతే 1 2 3 4 5 6. 1 2 3 4 1 2 3 1 2 3 4 5 6. 1 2 3 4 5 6. ఎటు వెళ్ళినా 6 వస్తున్నాయి సార్. ఓకేనా, సో మనం ఏం తీసుకుందాం, స్ట్రైట్ చైన్ కింద తీసుకుందాం సార్. నెక్స్ట్ ఏం చేయాలి సార్, బ్రాంచెస్. ఇవో 2 బ్రాంచులు, ఇదొక బ్రాంచ్, ఇదొక బ్రాంచ్, ఇదొక బ్రాంచ్. ఓకే, అయితే నెక్స్ట్ ఏం చేయాలి సార్, నెంబరింగ్ ఇవ్వాలి. నెంబరింగ్ ఇద్దాం సార్. 1 2 3 4 5 6. ఓకే, ఇప్పుడు ఏ పొజిషన్ దగ్గర వచ్చామా, సెకండ్ పొజిషన్ దగ్గర, నెక్స్ట్ థర్డ్ పొజిషన్ దగ్గర, నెక్స్ట్ ఫోర్త్ పొజిషన్ దగ్గర, ఫిఫ్త్ పొజిషన్ దగ్గర 2 ఉన్నాయి అంతేనా. ఫిఫ్త్ పొజిషన్ దగ్గర పైకి ఒకటి కింద ఒకటి ఉంది. ఓకే, 2 + 3 5, 5 + 5 10, 10 + 5 15, 15 + 4 19. నెక్స్ట్ ఇటు నుంచి వద్దామమ్మా. 1 2 3 4 5 6. ఓకేనా, ఇప్పుడు ఏ పొజిషన్ దగ్గర, సెకండ్ పొజిషన్ దగ్గర 2, థర్డ్ పొజిషన్ దగ్గర 1, ఫోర్త్ పొజిషన్ దగ్గర 1, ఫిఫ్త్ పొజిషన్ దగ్గర 1 అంతేనా. ఫిఫ్త్ 4 థర్డ్ 2 2. ఓకే, 2 + 2 4, 4 + 4 8, 8 + 3 11, 11 + 5 16. ఇప్పుడు 19 తీసుకుంటామా 16 తీసుకుంటామమ్మా, 16 తీసుకోవాలి. ఎందుకు సార్, లీస్ట్ సమ్ రూల్ అని మాట్లాడాం కదా సార్. ఓకే, 16 అని తీసుకున్నాం. ఓకేనా, అటు నుంచి తీసుకోండి, ఈ నెంబరింగ్ మనం తీసుకుందాం. ఓకే, నౌ బ్రాంచెస్లో ఉన్నవాడికి నేమ్ రాసుకోవాలి. ఒక కార్బన్తో ఉంటే బ్రాంచ్ కింద ఉంటే దీన్ని ఏమని రాయాలమ్మా, మిథైల్ అని రాస్తాం. ఓకే, ఇది ఆల్రెడీ మనం తెలుసుకున్నాం. అయోడిన్ ఉంటే ఏం రాయాలమ్మా, హాలోజన్స్ కాబట్టి హాలో అంటే ఐడు అని రాస్తాం. ఫ్లోరిన్ వస్తే ఫ్లోరో. ఓకే, అయిపోయింది. అయితే నెక్స్ట్ మనం తెలుసుకోవాల్సింది ఏంటంటే సార్, బ్రాంచెస్కి నేమింగ్ ఇచ్చినప్పుడు మనం ఏమని రాయాలమ్మా, ఆల్ఫాబెటికల్ ఆర్డర్లో రాయాలి. అయితే ఫ్లోరిన్ ముందు వస్తుందా, అయోడిన్ ముందు వస్తుందా, మిథైల్ ఎం ముందు వస్తుందా మనం చూసుకోవాలి సార్. అది ఆర్డర్లో రాయాలి. ఫస్ట్ ఏమొస్తుంది సార్, ఎఫ్ కదా. ఎఫ్ ఏ పొజిషన్లో ఉంది సార్, 5 ఫ్లోరో. ఓకే, 5 ఫ్లోరో. నెక్స్ట్ తర్వాత ఏంటి సార్, మిథైల్ వస్తుందా, అయోడిన్ వస్తుందా సార్, అయోడిన్. ఏ అయోడిన్ సార్, 3 ఐడో. ఓకే, నెక్స్ట్ మెథైల్ గ్రూప్స్ ఇక్కడ ఒకటి ఉంది, ఇక్కడ ఒకటి ఉంది, ఇక్కడ ఒకటి ఉంది. ఎన్ని ఉన్నాయి సార్, 3 ఉన్నాయి. 3 ఉంటే 3 సిమిలర్ కదా. 3 సిమిలర్ అయితే ఏ పొజిషన్లో సిమిలర్గా ఉన్నాయి సార్, 2, 2, 4. 3 సిమిలర్ అయితే ట్రై అని చదవాలి కదా సార్. ట్రై మెథైల్ అంతేనా, ట్రై మెథైల్. ఏదైనా ఫంక్షనల్ గ్రూప్ ఉందా, లేదు. సో ఓడ్ రూట్లో ఎన్ని కార్బన్స్ ఉన్నాయి సార్, 6 కార్బన్లు ఉన్నాయి. 6 కార్బన్లు ఉంటే ఏమి అంటాం, హెక్సేన్. ఓకేనా, అంతే సార్. అర్థమైందా సార్, ఇంకేమైనా డౌట్స్ ఉన్నాయా. నెక్స్ట్ చూడండి సార్, మనకి ఇచ్చిన కాంపౌండ్లో సైక్లిక్ రింగ్స్ ఉన్నాయనుకోండి సార్. ఓకేనా, ఇలా రింగ్ కాంపౌండ్స్ ఉన్నాయనుకోండి సార్, మనం సైక్లో అని యాడ్ చేయాలి సార్. ప్రిఫిక్స్లో సైక్లో అని యాడ్ చేసి ఎన్ని కార్బన్స్ ఉన్నాయి సార్, 6 కార్బన్స్ ఉంటే హెక్సేన్. ఓకేనా, అంతే. ఒకవేళ మనకి 2 సైక్లిక్ రింగ్స్ ఇచ్చాడు అనుకోండి సార్. ఓకేనా, ఇలా ఇస్తే వీటిని బైసైక్లో అని యాడ్ చేయాలమ్మా. ఏమైనా యాడ్ చేయాలి, బైసైక్లో అని యాడ్ చేయాలి. నెక్స్ట్ వీటికి ఈ బ్రిడ్జ్ కాకుండా ఇటువైపు ఎన్ని ఉన్నాయి, అటువైపు ఎన్ని ఉన్నాయి, బ్రిడ్జ్లో ఎన్ని ఉన్నాయి మాట్లాడుకోవాలి సార్. అవన్నీ ఎలా యాడ్ చేసుకోవాలంటే డిసెండింగ్ ఆర్డర్లో యాడ్ చేసుకోవాలమ్మా. ఇటువైపు ఎన్ని ఉన్నాయి, 2, ఇటువైపు ఎన్ని ఉన్నాయి, 2, బ్రిడ్జ్లో ఎన్ని ఉన్నాయి, 1. అంతే. వీటిని కామాస్తో కాదు డాట్స్తో రిప్రజెంట్ చేయాలి. ఓకే, చూడండి సార్, ఇటువైపు బ్రిడ్జ్ కాకుండా ఇది బ్రిడ్జ్. ఓకే, ఇది బ్రిడ్జ్. ఇటువైపు ఎన్ని ఉన్నాయి సార్, 2, ఇటువైపు ఎన్ని ఉన్నాయి సార్, 2, బ్రిడ్జ్లో ఎన్ని ఉన్నాయి సార్, 1. అది రాసాం సార్. ఓకే, మొత్తం నెక్స్ట్ మొత్తం ఎన్ని కార్బన్స్ ఉన్నాయి సార్, 1 2 3 4 5 6 7. 7 ఉంటే ఏమంటామమ్మా, హెప్టేన్. అంతే సార్. ఒకవేళ మనకిచ్చిన కాంపౌండ్లో 2
రెండు సైక్లిక్ రింగ్స్ అనేవి ఒక కార్బన్తో జరిగాయి అనుకోండి సార్, లింకేజ్ అయ్యాయి అనుకోండి సార్, వాటిని ఏమంటాం అంటే స్పైరో కాంపౌండ్స్ అంటాం సార్. వాటిని ఏమంటాం? స్పైరో కాంపౌండ్స్ అని అంటాం సార్. వాటికి మనం నేమింగ్ ఇచ్చినప్పుడు ఎలా రాయాలి సార్ అంటే, ఓకేనా, ఇందులో ఎన్ని ఉన్నాయి, ఇందులో ఎన్ని ఉన్నాయి, ఓకేనా, ఈ సైక్లిక్ కాంపౌండ్లు ఎన్ని ఉన్నాయి, ఈ సైక్లిక్ కాంపౌండ్లు ఎన్ని ఉన్నాయి రాసేయడమే సార్. ఇందులో ఎన్ని ఉన్నాయి సార్? 3. ఇందులో ఎన్ని ఉన్నాయి సార్? 3. ఓకేనా, డాట్తో. ఓకే, నెక్స్ట్ మొత్తం ఎన్ని కార్బన్స్ ఉన్నాయి సార్? ఇవి 3, ఇవి 3, 6, 6, 7. 7 ఉంటే ఏం రాస్తాము? హెప్టేన్. అంతే. ఇవి మోస్ట్లీ ఇవ్వడు, ఒకవేళ ఇచ్చినట్లయితే జస్ట్ తెలుసుకోవడం కోసం, ఓకేనా. సైక్లిక్ రింగ్స్ ఇస్తే సైక్లో అనే యాడ్ చేసేస్తాం, లేదు 2 సైక్లిక్ రింగ్స్ ఇస్తే బైసైక్లో అని యాడ్ చేస్తాం. 2 రింగ్స్ అనేవి ఒక కార్బన్తో అటాచ్మెంట్ జరిగితే దాన్ని ఏమంటామమ్మా? స్పైరో అని యాడ్ చేస్తామమ్మా, ఓకేనా. నెక్స్ట్ బైసైక్లిక్ రింగ్స్ అయితే డిసెండింగ్ ఆర్డర్లో బ్రిడ్జ్కి అవతల వైపు బ్రిడ్జ్లోనే కాంపౌండ్స్ని ఎన్ని కార్బన్స్ ఉన్నాయో అన్ని డాట్స్తో రిప్రజెంట్ చేస్తాం. నెక్స్ట్ ఇందులో వస్తే ఈ రింగ్లు ఎన్ని ఉన్నాయి, ఆ రింగ్లు ఎన్ని ఉన్నాయి రిప్రజెంట్ చేస్తాం, ఓకేనా. ఇవి నెక్స్ట్ ఒకవేళ మనకి కాంపౌండ్ నేమ్ ఇచ్చి మనం స్ట్రక్చర్ రాయాలి అనుకోండి సార్, అప్పుడు ఎలా రాస్తామంటే, ఫర్ ఎగ్జాంపుల్ కాంపౌండ్ నేమ్ ఏమి ఇచ్చాడంటే ఎన్ పెంటేన్ అన్నాడు సార్. ఏమన్నాడు? ఎన్ పెంటేన్ అన్నాడు. ఫస్ట్ మనం చూసుకోవాల్సింది ఏంటి సార్ అంటే వర్డ్ రూట్ ఏంటని మనం చూసుకోవాలి సార్. వర్డ్ రూట్ ఏంటి సార్? పెంట్. పెంట్ అంటే ఎన్ని కార్బన్స్ ఉన్నాయమ్మా? 5 కార్బన్లు కదా. పెంట్ అంటే 5 కార్బన్లు వేసేసుకుంటాం సార్. ఎన్ని కార్బన్లు? 5 కార్బన్స్ వేసేసుకుంటాం. నెక్స్ట్ చివరిలో ప్రిఫిక్స్లు ఏమైనా ఉన్నాయంటే చూసుకుంటాం. ప్రిఫిక్స్ ఏమీ లేదు కదా సార్, సఫిక్స్ మాట్లాడదాం. సఫిక్స్లో ఏమని రాశాడమ్మా? ఏనని రాశాడు. ఏనని రాశాడంటే అర్థం ఏంటి సార్? కార్బన్కి మధ్య సింగిల్ బాండ్స్ ఉన్నాయని అర్థం. అయితే ఏనని రాశాడు కాబట్టి ఇక అయిపోయినట్టే. ఇక కార్బన్కి అన్ని సింగిల్ బాండ్స్ పెట్టాం కదా. ఇంకా నెక్స్ట్ కార్బన్కి వ్యాలెన్సీ ఎంత సార్? 4 వ్యాలెన్సీ కాబట్టి ఈ కార్బన్కి ఎన్ని బాండ్స్ ఉన్నాయమ్మా? 1 బాండ్. ఇంకెన్ని కావాలి? 3. ఆ 3 కూడా హైడ్రోజన్స్తో ఫిల్ చేసేయమేనమ్మా, ఓకేనా. దీనికి ఎన్ని కావాలి సార్? 2. దీనికి 2, దీనికి 2, దీనికి 3. అంతే, అయిపోయినట్టే. ఒకవేళ నెక్స్ట్ 2 క్లోరో బ్యూటేన్ అన్నాడు అనుకోండి సార్. 2 క్లోరో బ్యూటేన్ అన్నాడు, ఓకే. 2 క్లోరో బ్యూటేన్. ఫస్ట్ మనం చేయాల్సిన పని ఏంటి సార్? వర్డ్ రూట్ ఏమన్నాడమ్మా? బ్యూట్ అన్నాడు కాబట్టి ఎన్ని కార్బన్స్ వేసుకోవాలి సార్? 4 కార్బన్లు వేసేసుకున్నాం. నెక్స్ట్ ప్రిఫిక్స్కి వచ్చేయండి. ప్రిఫిక్స్లో ఏమన్నాడు సార్? 2 క్లోరా అన్నాడు. సెకండ్ పొజిషన్లో క్లోరిన్ వేస్తాం. నెక్స్ట్ సఫిక్స్కి వచ్చేసేయండి సార్. ఏనని అన్నాడు. ఏనని అర్థం ఏంటి సార్? ఆ కార్బన్కి మధ్య సింగిల్ బాండ్ ఉందని. అన్నిటికీ సింగిల్ బాండ్లే ఉన్నాయి కదా సార్. ఇంకా కార్బన్కి ఎన్ని బాండ్స్ కావాలో అన్ని బాండ్స్ని హైడ్రోజన్తో ఫిల్ చేసేయండి సార్. ఈ కార్బన్కి ఇంకెన్ని కావాలి సార్? 3 కావాలి. 3 హైడ్రోజన్ వేసేయండి. దీనికి ఎన్ని కావాలి? 1. దీనికి ఎన్ని కావాలి సార్? 2. దీనికి ఎన్ని కావాలి సార్? 3. అంతే సార్, అయిపోయినట్టే. 2 1 పెంటనోయిక్ యాసిడ్ అన్నాడు. ఇప్పుడు మనం చూడాల్సింది ఏంటి సార్? ఫస్ట్ చూడాల్సింది వర్డ్ రూట్. పెంట్ కదా సార్, 5 కార్బన్లు వేసేయండి సార్. 1 2 3 4 5. నెక్స్ట్ సఫిక్స్లో ఏమన్నాడమ్మా? ఓయిక్ యాసిడ్ అన్నాడు కదా. ఓయిక్ యాసిడ్ అంటే COO వచ్చానా? అయిపోయింది. ప్రిఫిక్స్కి వచ్చేయండి సార్. 2 ఐడో కదా, 1 2 అయోడిన్. నెక్స్ట్ అయిపోయినట్టే కదా. ఏనే కదా ఉంది. ఏనంటే అన్ని కార్బన్స్కి సింగిల్ బాండ్స్. సో ఈ కార్బన్కి ఎన్ని హైడ్రోజన్ కావాలి సార్? 3. ఈ కార్బన్కి ఎన్ని కావాలి సార్? 2. ఈ కార్బన్కి ఎన్ని కావాలి సార్? 2. ఈ కార్బన్కి ఎన్ని కావాలి సార్? 1. అయిపోయింది సార్. ఇలా మనకి ఒక కాంపౌండ్ ఇచ్చి నేమ్ రాయాలి అనుకుంటే అది ఇందాక మెథడ్. ఒకవేళ నేమ్ ఇచ్చి కాంపౌండ్ రాయాలంటే ఇలా రాస్తాం సార్. ఇది నామినిక్లేచర్ సార్, ఓకేనా. థ్యాంక్ యూ.